So today I have entitled the message to be as your king comes to you. అయితే ఈ రోజు మనం నేర్చుకోబోయే వాక్యం యొక్క శీర్షిక మీ రాజు రానై ఉన్నాడు. Most of us know today we're going to learn about the triumphal entry of the Lord Jesus. మనము ఈ రోజు యేసు ప్రభు ఎలా తన పరిచయము జనుల ఎదుట రావడము జరిగిందో మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాము. Shall we look into the Bible, Mark chapter 11 verses 1 to 10, and before that we will pray and move further. వాక్యంలో వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. Loving Heavenly Father, we want to say thank you for this time as you have given to us today to celebrate your love and your presence, O Lord. మా పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమను మీ యొక్క సన్నిధిని మేము కొనియాడేటట్లుగా మమ్మల్ని దీవించినందుకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. I pray, Lord God, that you would guide us now into your word. ప్రభువా, మీ వాక్యంలో మమ్మల్ని నడిపిస్తారని మేము ప్రార్థిస్తున్నాము. Your word is the word of life. మీ యొక్క వాక్యం జీవమై ఉన్నది. It brings life eternal to our soul. పరలోకపు జీవం కొరకై మమ్మల్ని సిద్ధపరిచేటట్లుగా Continue to minister to us as we open our hearts in your presence. మా హృదయాన్ని మీ సన్నిధిలో నిలిచి ఉండగా ప్రభువా, దాన్ని మీ రాకడ కోసం సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. And thank you for revealing yourself to us today. మిమ్మల్ని మీరు మాతో బయలుపరిచినందుకు ధన్యవాదాలు దేవా. ఈ రోజు In Jesus' name. యేసుక్రీస్తు నామమున Amen. ఆమేన్. All of God's children say, ఆమేన్. Amen. We'll look into the Bible from Mark chapter 11 verses 1 to 11. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల దాకా చదువుకుందాం. We'll read it in Telugu as well. తెలుగులో కూడా చదువుదాం. The ones who are reading it in English, you can follow the slide or you want to follow your Bible. I wouldn't be reading in English again because it takes more time. వారు యెరూషలేమునకు సమీపించి ఓలీవల కొండ దగ్గరనున్న బెత్పగా బెతేనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తీసుకుని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకట కట్టుబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచుండే వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, జయము ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళెను. Amen. Till verse 11 we read, brother? Yes. Okay. And we'll read Matthew chapter 21 verse 4. Matthew 21:4. 21:4. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. All this was done that it might be fulfilled which was spoken by the prophet. So the story that we just learned, we've been hearing or reading, it is for the prophecy to be fulfilled. All this was done, the Bible says. మనం విన్న సంఘటన అప్పుడు ఎవరైతే ప్రవక్తికులు చెప్పి ఉన్నారో ఆ ప్రవచనం నిర్వర్తించడానికైనా ఒక సూచన. That means God is serious about fulfilling His word. అంటే దేవుడు తను ఇచ్చిన మాటను నిర్వర్తించడంలో చాలా నైపుణ్యత. God is serious about fulfilling the prophecies that He speaks కలిగి about. ఉన్నాడు ఆయన ఇచ్చిన ప్రవచనాలను నిర్వర్తించడానికి. And He makes sure that even little prophesied details He wants to fulfill. ప్రవచనంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న వివరణను నిర్వర్తించాలని దేవుడి యొక్క చిత్తము. Even to a jot or to a tittle, the Bible says it will be fulfilled.
అది ఏ చిన్న విషయమైనా కానీ పెద్ద విషయమైనా కానీ అది నిర్వర్తించబడుతుంది అని మనం బైబిల్లో You చదువుతున్నాం. can imagine how deeply, how much in detail God is speaking that He wants to fulfill everything concerning His word. అయితే గమనించినట్లయితే ప్రతి పరిమాణంలో ఎంత సూక్ష్మంగా దేవుడు తను ఇచ్చిన మాటను నిర్వర్తించాలనే ఆలోచనలో ఉన్నాడనేది మనకు So we can అర్థమవుతుంది. expect surely that God will surely fulfill even the bigger prophecies. కాబట్టి చిన్న విషయంలోనే అంత కొరి కలిగి ఉన్నాడు అంటే తను చేసిన ప్రతి వాగ్దానము అది పెద్దదైనా కానీ నిర్వర్తిస్తాడని మనం విశ్వాసంతో ఉండవచ్చును. Luke chapter 11 verse 10 says, "Blessed is the kingdom of our father David that comes in the name of the Lord. Hosanna in the highest." లూకా సువార్త 11వ అధ్యాయం 10వ వచనము. లూక్ చాప్టర్ 11 వర్సెస్ 10. అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరుకును, తట్టు. లూక్ 11:10. Is it? Yes. Oh, then I think we'll just look into the verse. I need to re-look into the verse if anybody can help out. But otherwise it says, "Blessed is the kingdom of our father David that comes in the name of the Lord. Hosanna in the highest." తండ్రి అయిన దేవుని నామములో వస్తున్నటువంటి రాజ్యము స్తుతింపబడును గాక, మహోన్నతుడికే మహిమ కలుగును గాక. Hosanna means save now. హోసానా అనగా ఇప్పుడు నన్ను రక్షించుము అని. మార్క్ 11:10. Mark 11:10 is the reference for that scripture. Shall we read it, brother? వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. Amen. So many in the crowd recognized that Jesus as the son of David. అయితే ఎంతో మంది అక్కడ గుర్తించారు యేసు ప్రభుని దావీదు కుమారుడు అని. And he would come to reign. He would come to reign. మన పైన రాజ్యం చెల్లించడానికి. And they misunderstood. The only thing they misunderstood was the timing and the timing of his reign and the nature, how he's going to reign over the kingdom. అయితే ఆయన పాలించడానికి వచ్చే సమయం గురించిన ఆలోచన సరిగ్గా లేకుండా పోయింది జనాలకి. On Palm Sunday, Jesus was stepping into a pivotal and a deeply symbolic moment. అయితే ఈ మట్టల ఆదివారం రోజు ఆయన చాలా ప్రాముఖ్యమైన చాలా తగ్గింపు తత్వంతో ఆయన రావడం అనేది జరిగింది అక్కడ. He likely experienced a mix of emotions. అక్కడ చాలా భావోద్వేగాలకు ఆయన గురి అయి ఉన్నాడు. Can I see the emotional people here? భావోద్వేగాలు. Anybody కలిగిన వాళ్ళని emotional? చూడొచ్చా? Jesus had emotions. యేసు ప్రభువుకి మనిషికి ఉన్న He is మనోభావాలు. emotional about us today also. ఆయన ఈ రోజుకి మన పట్ల అదే ప్రేమ అదే ఆలోచనను కలిగి So ఉన్నాడు. being in human form, he had a mix of emotions. అయితే మనిషి రూపంలో ఉన్నాడు గనక అనేకమైన భావోద్వేగాలు ఆయనకు ఉండడం Because he జరిగింది. foresaw what lies ahead in this week. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ వారంలో ఏం జరగబోతుంది అని. And here the crowd is rejoicing and wanting to make him a political king. అప్పుడు అక్కడ ఒక రాజకీయ నాయకుడిలాగా ఒక రాజులాగా ఆయనతో వ్యవహరించడం జనాలు చేస్తూ ఉన్నారు. Because nobody until then challenged the authorities. Jesus alone challenged the authorities during those days. ఎందుకంటే అప్పటిదాకా అక్కడ ఉన్న రాజ్యాధిపతులకు ఎవరు సవాల్ అనేది చేయలేదు. యేసుప్రభువే మొదటిగా చేసి ఉన్నాడు. So if you could imagine in today's day, we keep facing political problems that are going around us, and just imagine if one person rises up and is challenging the political authority, how the voting would be going towards them. అయితే ఇప్పుడున్న సమాజంలో కూడా మన రాజ్యాంగం ప్రకారంగా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ వ్యతిరేకించి నిలబడేటట్లుగా ఎవరు లేరు. ఊహించుకోండి ఒకరు కానీ నిలబడి అందరికీ విభిన్నంగా మాట్లాడగలిగితే దేవుడి పేరుని. So in that day, the crowd was very jubilant. They wanted something really happening, and when Jesus is entering, they see, wow, what an awesome man that is entering into this city. అయితే అలాంటి పరిస్థితుల్లో ఒక నాయకుడు వచ్చాడు, మన కోసం ఒకరు మాట్లాడతారు అని జనాలందరూ ఆయనను చూసి ఏదో ఆదర్శంగా తీసుకునేటట్లుగా అందరూ ఉత్సాహంతో ఉన్నారు. But Jesus very well knew the suffering and the rejection that lies ahead. కానీ యేసు ప్రభువుకు తెలిసి ఉంది ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎలా ఆయనను తీవ్రంగా గాయపరుస్తారు. He knew what kind of challenges are going to come by the end of this week. ఆ వారంలో ఎలాంటి శోధన ఎలాంటి సవాళ్ళను ఆయన ఎదుర్కొంటాడని ఆయన తెలిసి ఉంది. The crowds waving the palm branches was acknowledging that he is our king. అక్కడ ఆ మట్టెలు పట్టుకొని ఉన్న జనాంగాన్ని చూస్తే అది ఒక సూచన, ఈయన మా రాజు అని. Hallelujah. Hallelujah. And Jesus knew that their understanding is very limited. యేసు ప్రభువుకి తెలుసు వారికి అర్థమైంది చాలా నిమిత్తమైనది అని. Many people today out in the world think Jesus to be very limited.
ఈ రోజు కూడా చాలా మంది ఆలోచించేది యేసుప్రభుకి పరిమితి కలిగిన దేవుడు అన్నట్లుగా But ఆలోచిస్తారు. Jesus is unlimited. కానీ యేసుప్రభు పరిమితి లేనివాడు. Amen. Amen. You just cannot think of putting him into a box or into something that you and I can think and he'll be like that. ఏదో ఒక చిన్న రూపంలో ఒక పరిమితిలో పెట్టెలో ఉంచేటట్టుగా ఇంతే ఉంటాడు అని మనం చెప్పడం సాధ్యం కాదు. He outbeats our understanding. మన ఊహలకు అందని దేవుడు ఆయన. He outbeats the way we think about him. మనం ఆయన గురించి ఎలా ఆలోచిస్తామో దానికి మించిన వాడు ఆయన. Amen. Amen. So internally, Jesus must have felt sorrow, and the people couldn't fully grasp, and they didn't know what significance it holds that a prophecy is being fulfilled in that. అయితే ఆయనకు మనస్సులో దుఃఖం కలిగి ఉండొచ్చు, ప్రవచనాలు నిర్వర్తించడానికి ఆయన తీసుకోబోయే త్యాగం గురించి ఆయనకు తెలిసి ఉండొచ్చు. అయినప్పటికీ జనాలు ఆయనను చూసి చాలా సంతోషంగా బిగ్గరగా The Bible also reflects and shows us moments where Jesus was weeping. ఎన్నో సందర్భాలలో కన్నీరు పెట్టుకున్న యేసు ప్రభు గురించి కూడా మాట్లాడడం బైబిల్ గ్రంథంలో జరిగి ఉంది. He wept for Jerusalem. యెరూషలేం ప్రాంతం కోసం ఆయన కన్నీరు కార్చి ఉన్నాడు. Can you imagine here there's a jubilant praise and then Jesus, it's not saying crying. If you notice the word is weeping. That is beyond crying. ఆయన చాలా దుఃఖంలో వేదనలో ఉండే అనమాట. అక్కడ మాట ఏడ్చిన దానికంటే దుఃఖంలో ఉన్నాడు అన్నకంటే బిగ్గరగా మనస్ఫూర్తిగా కన్నీరు కార్చడం లాంటిది. He's weeping because the people are unable to grasp for what he came to the earth. ఎందుచేత అంటే అక్కడ చుట్టూ ఉన్న జనాలు ఆయన దేనికోసం వచ్చాడో దాన్ని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. He had a very deep compassion and love towards them. ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు చాలా లోతైన ప్రేమ కలిగి ఉన్నాడు. And the weight of his mission, his purpose, he was purpose oriented as well. ఆయన వచ్చిన ప్రయోజనం ఏంటి, దేనికోసం ఆయన వచ్చాడు అని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. Palm Sunday was a moment of triumphant victory, మట్టల ఆదివారం అనేది ఒక విజయానికైన ప్రతీక కూడా, but also the beginning of his journey towards his ultimate sacrifice. కానీ ఆయన చేయబోయే పొంతన లేని త్యాగానికైనా ఒక మార్గం అని కూడా చెప్పొచ్చు. How amazing, isn't it? Just a week before or even 5 days before, he knows that on this day, this time, I'm going to surrender my spirit unto the Heavenly Father. He knows the timing, he knows everything. And today these guys want to make me the king. ఎంత గొప్ప విషయం కదా. ఒక వారంలో కూడా కాదు, 5 రోజులలో ఆయన దేనికోసం అయితే వచ్చాడో తన ఆత్మను దేవుడికి అప్పజెప్పేటట్లుగా ఈ 5 రోజుల ముందు వీళ్ళు నన్ను రాజుగా కొనియాడడం ఏమిటి? If you look at from Jesus' point of view, how it doesn't match at all. They're not able to sink in with what Jesus is thinking. యేసుప్రభు దృష్టికోణం నుంచి ఆలోచించగలిగినట్లయితే జనులకు ఆయన ఏం ఆలోచిస్తున్నాడో దాని గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా ఉంది. Shortage of understanding. ఆ అర్థం చేసుకోవడంలో ఒక లోపం ఉంది. Shortage of thinking about who the Lord is and what he wants to do in their life. ప్రభువు ఎవరు, ప్రభువు మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడు అనేటట్టి ఆలోచన లోపమై ఉన్నది. John chapter 6 verse 63 says, "The words that I speak are the words of spirit and they are life." యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం ప్రకారంగా నేను మాట్లాడు మాటలు ఆత్మకు సంబంధించింది, జీవము కలిగిన మాటలు అని. So the words that Jesus was speaking, he was speaking about a spiritual kingdom. అయితే యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఒక ఆధ్యాత్మికమైన రాజ్యంకి సంబంధించింది. People were looking for an earthly kingdom. ప్రజలు మాత్రం లోక సంబంధితమైన రాజ్యం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. Make him a warrior king. ఆయనను ఒక రాజు, పోరాడే యోధుడిలాగా చూసేటట్లు. Just imagine how people must have been looking when he comes on a donkey, on a colt. ఊహించుకోండి, మరి అలా ఆలోచించినప్పుడు ఆయన ఆ గాడిద పిల్ల పైన వచ్చినప్పుడు జనాలు ఎలా స్పందించి ఉండొచ్చు? How people's faces and expressions must have changed in front of Jesus. He is looking at everyone, and how their expressions must have changed. జనాలు బిగ్గరగా భయంకరంగా వచ్చే ఆ సమయంలో ఈయనను చూడగానే గాడిద పైన వారి ముఖ చిత్రం ఎలా మారి ఉండొచ్చో ఆలోచించండి. From Palm Sunday to Good Friday, Jesus went through a very deep, transformative, and yet agonizing journey. అయితే మట్టల ఆదివారం నుంచి శుభ శుక్రవారం దాకా ఆయన వెళ్ళిన మానసిక ఒత్తిడి, మానసిక ప్రభావము చాలా తీవ్రంగా మార్పు అని చెప్పాలి. But this shaped the core of his mission. కానీ ఆయన లక్ష్యం కొరకై ఏదైతే ఉందో దాని మార్గమే ఇది. Today, a question arises to all of us, do you have a mission? అయితే ఈ రోజు మనందరికీ మనం ఎదుర్కోవాల్సిన ప్రశ్న, మీకంటూ ఒక లక్ష్యం అనేది ఉందా? Jesus was on a mission. యేసు ప్రభు ఒక లక్ష్యం కొరకై ఉన్నాడు. We as children of Jesus need to be on a mission. యేసు ప్రభు సంతానంగా మనం ఉన్నట్లయితే మనము ఒక లక్ష్యం కొరకై పనిచేసేటట్లుగా ఉండాలి. We identify ourselves as his children.
మనల్ని మనం ఆయన యొక్క సంతానంగా గుర్తిస్తాము. There has to be similarity between us and Jesus and the Word of God. మనతో యేసు ప్రభుతో కొన్ని పోలికలు ఉండాలి, వాక్యానుసారంగా మనం పోల్చుకునే వారిగా So if you ఉండాలి. can understand, if you are facing a difficulty, if you are facing a challenge, if you are facing resistance when it's coming to sharing the Word of God, that means God is shaping you to your core for His mission. అయితే యేసు ప్రభు వాక్యానుసారంగా ఆయన జీవితం ప్రకారంగా మనం గమనించినట్లయితే మనల్ని యేసు ప్రభు తన కార్యం కొరకై సిద్ధపరుస్తున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. When I say core, that means deep inside to the soul, God is shaping you and is working it out deeply on the inside of you. మనల్ని సిద్ధపరచడం అంటే దేవుడు లోతుగా మన ఆత్మలో ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆయన చిత్తం కొరకై పని చేయు వారిగా మనల్ని మారుస్తున్నాడని. Some people may say, no, Lord, this suffering is too much. I don't want this. కొంతమంది చెప్పొచ్చు, ఇలాంటి ఇబ్బంది నాకు చాలా ఎక్కువ, నాకు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి. Jesus faced it, you see. In the human form, he felt he cannot bear it anymore. And at the Garden of Gethsemane, he prayed and gave it over to the Lord. He said, let this cup of suffering be taken up. గమనించినట్లయితే శిలువ పైన ఉన్న యేసు పడ్డ బాధ, ఆ తీవ్రత, శారీరక మానసిక ఒత్తిడి ఇలాంటిది నాకు వద్దు అని మనం అందరం అనుకుంటాం. Many a times we go through so much in life. ఎన్నోసార్లు మన జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటాం. And it challenges us. But remember one thing, that Jesus is shaping you for His mission. ఇది మనకు సవాల్గా ఉన్నప్పటికీ గుర్తుంచుకోండి, యేసు ప్రభు మిమ్మల్ని ఒక లక్ష్యం కొరకై సిద్ధపరుస్తున్నాడు. Hallelujah. We are talking about eternity. నిత్య జీవం గురించి మాట్లాడుతున్నాం. Amen. Amen. If God has to accomplish through this human flesh something that is eternal, He has to work deep down on the inside of us so that His eternal plans will be established here on this earth. ఈ శారీరక రూపంలో ఉన్న మన ద్వారా ఒకవేళ నిత్య జీవం కొరకై పని చేయాలి అంటే మన లోతుగా ఉన్న ఆ ఆత్మను సిద్ధపరిచి ఆ నిత్య జీవం కొరకై పని చేసేటట్లుగా So ఉండాలి. that needs the eternal spirit to work in through your spirit. దాని అర్థము నిత్య జీవం కలిగిన ఆత్మ మీ యొక్క ఆత్మతో కలిసి పని చేసేటట్లుగా You ఉండాలి. have to abide in Him and He has to abide in you. ఆయనలో మీరు లోబడేటట్లుగా ఉండాలి, ఆయన మీలో సజీవుడై ఉండేటట్లుగా ఉండాలి. ఆయన మీలో నివసించాలి, మీరు ఆయనలో నివసించాలి. You should live in him and he should live in you. Amen. Amen. Only then it can happen in your life. అప్పుడు మాత్రమే అది మీ జీవితంలో నిర్వర్తించబడుతుంది. Today, many a times we make choices that might be contrary to abiding in the Spirit of God. ఈ రోజు మనం ఎంచుకునే ఎన్నో ఎంపికలు దేవుడి వాక్యం ప్రకారంగా, నడిపింపు ప్రకారంగా ఉండకపోవచ్చు. Because many a times our prayer requests, our prayer intentions might be something related to the earthly things. ఎందుకంటే ఎన్నోసార్లు మన ప్రార్థనలు మన అవసరతల గురించి, లోక సంబంధిత విషయాల గురించే ఉండొచ్చు. Hallelujah. Hallelujah. But the Lord wants to establish His eternal kingdom of heaven through you on this earth. కానీ దేవుడు కోరుకునేది ఆయన నిత్య జీవం కొరకై, ఆ నిత్య జీవపు రాజ్యం కొరకై మన ద్వారా పని చేయాలని. Amen. ఆమేన్. So Jesus on Sunday, which we call as Palm Sunday today, this is known as the triumphal entry. అయితే ఈ రోజు ఏదైతే ఉందో యేసు ప్రభు మళ్ళీ కనిపించిన ప్రాంతము మట్టెల ఆదివారంగా మనం చెప్పేది, ఆయన జనాలలో వచ్చిన ఒక సందర్భం అది. Jesus entered and He had a warm welcome. ఆయన రాగానే ఆయన ప్రవేశంలో ఘనమైన స్వాగతాన్ని They ఎదుర్కొన్నారు. hailed Him as Messiah of the crowd. My Savior, our Savior has come. బిగ్గరగా వారు అరిచి, మెసయ, మా రాజు, మా రక్షకుడు, మమ్మల్ని కాపాడేవాడు వచ్చాడు అని Waving the palm branches. ఆ మట్టల్ని ఆకుల్ని పట్టుకొని అలా ఊపుతూ, All of us waved it today, yes? మనము ఈ రోజు అదే కదా చేసాం. We recognize Him as our Messiah, our Savior. ఆయన మన రక్షకుడిగా, మనల్ని కాపాడేవాడిగా So గుర్తిస్తూ it's ఉన్నాం. something that is very symbolic to what the Bible says. అది చూసే ఒక సూచికగా మనం చూపించేటట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. And He knew that this celebration is going to be very short-lived. అయితే ఈ యొక్క సందర్భం కూడా చాలా తక్కువగా ఉంది అని చెప్పాలి. And for a very short time, చాలా తక్కువ కాలం కొరకై, as many would turn against Him very quickly now. ఆయనకు వ్యతిరేకంగా చాలా తొందరగా మారిపోయేటట్లుగా. The next thing that we see, that He faced confrontations in Jerusalem. అక్కడ చూసింది తదుపరిగా ఏం జరిగింది అంటే, యెరూషలేం ప్రాంతంలో ఆయన కొన్ని ఎదుర్కొని ఉన్నాడు. Throughout the week, Jesus faced increased tension in His life. ఆ వారం మొత్తం ఒక చాలా ఎదుగుతున్న తీవ్రత, ఒత్తిడి మానసికంగా ఆయన ఎదుర్కొన్నాడు. Tension that came from the religious authorities. ఆ మతపరమైన నాయకుల నుంచి వచ్చిన ఒత్తిడి. Anybody here who faces tension?
ఉద్రిక్తతను ఎదుర్కొనేవారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? And sometimes the tension grows beyond our thinking. కొన్నిసార్లు ఆ ఉద్రిక్తత మన ఆలోచనకు మించి It ఎదుగుతుంది. mounts up and it begins to challenge you that you cannot do anything about it. కొన్నిసార్లు అది మన ఆలోచన విధానాన్ని మార్చి మనం ఇంకా ఏం చేయలేము అనేటట్టుగా But ఆలోచింపజేస్తుంది. remember that God is shaping you for something greater. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని వేరే ఏదో గొప్ప కార్యం కొరకై సిద్ధపరుస్తున్నాడు. He went to the temple and he dealt with the religious authorities and he tossed all of the business that was going on there. ఆయన మందిరానికి వెళ్ళి అక్కడ మతపరమైన నాయకులను ఎదుర్కొని అక్కడ జరుగుతున్న వాటికి వ్యతిరేకంగా మాట్లాడాడు. He was rebuking corruption, he was rebuking greed, and he was also cleansing the temple. అక్కడ ఉన్న లంచగొండితన తత్వము, మనుషులకున్న దురాశను వ్యతిరేకంగా ఆయన కించపరుస్తూ మాట్లాడాడు. Imagine so much pain inside, so much pressure from the surrounding, ఊహించుకోండి, ఆయన మనసులో ఉన్న ఒత్తిడి, చుట్టూ జనాలు ఆయన చూపిస్తున్న and ఉద్రిక్తత. he's teaching the people through parables. అయినప్పటికీ ఆయన సూచనలుగా, పొడుపు కథల్లాగా ఆయన జనాలకు చెప్తూ ఉన్నాడు. Those who share the word of God, those who testify, those who stand for the Lord's glory, they face pressures from either sides. We don't know from which side. It comes from any side. ఎవరైతే దేవుడిని నమ్ముకున్నారో, యేసుప్రభు శిష్యులుగా ఉన్నారో, వారు కూడా ఎలాంటి ఒత్తిళ్లు, ఎక్కడి నుంచి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో కూడా మనకు తెలియదు. Can I see the hands of the people who share? You testify, you glorify the Lord, you magnify. సాక్ష్యాలు చెప్పేవారు చేతులు ఎత్తగలరా? చేతులు ఎత్తగలరా? సాక్షిగా ఉన్నారా మీరు యేసు ప్రభు గురించి? ఆర్ యు టెస్టిమనీ ఆయన ఆఫ్ ద కొరకు. లివింగ్ గాడ్? Yes. When you share your testimony, when you're sharing the word of God through your testimony, glorifying Jesus, you begin to face challenges. అయితే ఎప్పుడైతే మీరు సాక్షిగా నిలబడాలి, యేసుప్రభు మీ జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని సాక్ష్యం చెప్తారో అప్పుడు సవాళ్ళను ఎదుర్కొంటారు. కొంతమంది వెనుకకు జరిగిపోతారు, కొంతమంది ముందుకే సాగిపోతారు. సమ్ పీపుల్ స్టెప్ బ్యాక్ అండ్ సమ్ పీపుల్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. Amen. ఆమేన్. We are called to move forward in our life. మనం ముందడుగు వేయడానికే పిలువబడి ఉన్నాం మన జీవితంలో. The more you pay attention to the calling and keep moving ahead, the more the Spirit of the Lord will keep giving you boldness and courage to stand for His glory, and He will reveal Himself through your life. దేవుడి యొక్క పిలుపుకు ఎలాగైతే స్పందిస్తామో అప్పుడు దేవుడు మనకు ఆ ధైర్యాన్ని ఇచ్చి, నిబ్బరాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. Amen. Amen. Standing for Jesus, you need boldness and courage because your light will shine through in this world. యేసుప్రభు కోసం నిలబడాలి అంటే మీకు ఆ ధైర్యం ఉండాలి, మానసికంగా బలం ఉండాలి, అప్పుడు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. So if the light of God has to shine through you, it has to pierce forth the darkness. అయితే దేవుడి యొక్క ప్రకాశం కానీ మీ జీవితం ద్వారా పని చేయాలి అంటే చీకటిని చీల్చుకొని వెళ్ళాలి. Amen. Amen. And when this started happening, Jesus is still sharing parables, and these guys, the religious leaders, want to arrest him over there. అయితే ఇలా యేసుప్రభు ప్రవర్తిస్తున్నప్పుడు అక్కడ ఉన్న మతపరమైన నాయకులు, వారి సైన్యము ఈయనను స్వాధీనంలో తీసుకోవాలని అనుకున్నారు. Jesus is very well aware the time is short, it is getting closer and closer to him. యేసుప్రభుకు తెలుసు సమయం చాలా తక్కువగా ఉంది, ఆయన చాలా దగ్గరగా తన ప్రణాళిక కొరకై Many a సిద్ధపడుతున్నాడు. times when we are standing, you need to be time sensitive. ఎన్నోసార్లు మనం ఆలోచించేటప్పుడు సమయం ఎంత ఉంది అనే సమయం You need to understand the move of the Spirit of God when you are speaking. దేవుడి యొక్క ఆత్మ నడిపింపు ఎలాగుంది మనం మాట్లాడేటప్పుడు అని ఆలోచించాలి. Jesus was time sensitive. యేసు ప్రభు సమయానికి విలువనిచ్చేవాడు. Amen. ఆమేన్. When you are sharing for the Lord, for His glory, we all should be time sensitive. మనం ఎప్పుడైతే దేవుడి మహిమార్థమై మాట్లాడతామో సమయానికి చాలా సున్నితమైన వ్యవహరణ ఉండాలి. Amen. Amen. Jesus not only was teaching through parables, He was also speaking in the prophetic to the disciples now. యేసు ప్రభు ఉపమానంగా మాట్లాడడం మాత్రమే కాదు, ప్రవచన పూర్వకంగా కూడా యేసు ప్రభు మాట్లాడడం జరిగింది Jesus శిష్యులతో. continued to teach His disciples and others about the kingdom of heaven. Imagine He's speaking about the kingdom of heaven now. యేసు ప్రభు శిష్యులతో, ఇతరులతో, అక్కడ ఉన్నవారు విశ్వసనీయులతోని దేవుడి యొక్క రాజ్యం గురించి అలాంటి ఒత్తిడి కలిగిన సమయంలో మాట్లాడడం ఊహించండి. This is the nature of true leadership. ఇది నిజమైన నాయకత్వం యొక్క నిదర్శన. Committed to the call. ఏ పిలుపు కోసం ఉన్నాడో, Committed to the call of God. దేవుడి యొక్క పిలుపుకు లోబడిన వాడై, No matter what challenge comes, I will stay committed to my call to my Lord. ఎలాంటి సవాల్ వచ్చినా కానీ దేవుడి యొక్క పిలుపు, ప్రభు యొక్క పిలుపు కోసం నేను లోబడి ఉంటాను. Amen. You become an unshakable person. స్థిరమైన మనిషిగా మీరు ఉంటారు. When you stick to the Spirit of God, stick to what God has called you to do,
you become unshakable. దేవుడి యొక్క ప్రణాళిక కోసం ఎప్పుడైతే పిలువబడ్డారో మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటారో స్థిరత్వము కలిగి కదల్చలేని బలవంతులుగా మీరు Satan మార్చబడతారు. tries to divert us in every way possible. అపవాది వీలైనన్ని మార్గాలలో మిమ్మల్ని దారి మళ్లించడానికి He ప్రయత్నిస్తారు. will want to divert us in the area of worship, in the area of studying the word of God, in the area of going to church, in the area of, you can name it, there'll be a long list. ఎన్నో ప్రాంతాలలో అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. స్తుతి ఆరాధనలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, వాక్యం వినడంలో కావచ్చు, దేవుడికి దగ్గర అయ్యే ప్రతి విషయంలో, Even to the extent of health. ఆరోగ్యపరంగా కూడా. I can testify as for my testimony, and just today we heard some testimonies. In spite of not being well, you showed up for the Lord. ఆరోగ్యం పరంగా ఈ రోజు విన్న సాక్ష్యాలు కొంతమంది చెప్పినట్లుగా వారి ఆరోగ్యం బాగా లేనప్పటికీ కూడా దేవుడి కోసం నిలబడగలిగినారు. That's what the Lord looks at. అదియే దేవుడు చూసేది. And He allows some tests in our life so that when we pass that test, there is a promotion in the kingdom of heaven. చిన్నపాటిగా కొన్ని పరీక్షలని అనుకోవచ్చు. అటువంటి పరీక్షను కానీ మనం దాటినట్లయితే దేవుడి యొక్క కృప మనం పొందుకుంటాం. He sees our level of commitment with Him. మనం ఎంత నిబద్ధత కలిగి ఉన్నామో ఆయన యొక్క బాధ్యత పట్ల అని ఆలోచిస్తాడు. Hallelujah. The nature of leadership. We all want to become leaders, but when trials come, oh, that's where the challenge begins. నాయకత్వం యొక్క స్వభావం అనేది అటువంటి కఠినమైన పరిస్థితిలోనే తెలుస్తుంది. సవాళ్ళను వచ్చినప్పుడు ఆగిపోవడం కాదు. But you need to realize and understand you are becoming a part of God's army. కానీ మీకు అర్థం అవ్వాలి, మనము దేవుడి యొక్క సైన్యంలో ఒక భాగస్వామ్యంగా అవుతున్నాము. If you want to be a part of God's army, you need to be a warrior first. దేవుడి యొక్క రాజ్యంలో ఒక భాగస్వామ్యం పొందుకోవాలి అంటే మీరు ముందుగా ఒక సైనికుడిలాగా ఉండాలి. Need to have a warrior's mindset. సైనికుడి ఆలోచన విధానం ఉండాలి. Imagine the Lord before He would be crucified, He prepared His heart in the physical being. As a human being, He prepared His heart for what He's going to go through. ఊహించుకోండి, యేసు ప్రభు ఆయన నిజాలు తెలుసుకున్నప్పటికీ మానసికంగా స్థిరపడి శారీరకంగా ఆయన ఎలాంటి ఒత్తిడి గాయాలను పొందుకోబోతున్నాడని సిద్ధపడ్డాడు. Imagine not imagine, it is the truth, but He's foretold about His betrayal, prophetic again. ఊహించుకోండి కాదు, వాస్తవమే అది. అక్కడ ఆయనను మోసం చేస్తారు, ఆయన దగ్గర మాట తప్పుతారనే విషయం కూడా ఆయన తెలిసి ఉన్నాడు. Who is going to betray Him? With what He is going to betray Him? At this point of time, He's going to come and sit beside me. He's going to kiss me, and so many other ways. He spoke everything in detail. ఎవరు ఆయనకు ద్రోహం చేస్తారు, ఎప్పుడు వచ్చి పక్కన కూర్చుంటారు, ఎలా ఆయనతో భోజనం చేసి ఎలా ముద్దు పెట్టి మరీ ఆయనకు ద్రోహం చేస్తాడు, ఈ విషయం కూడా ఎరిగి ఉన్నాడు. He not only spoke about the betrayal, He spoke about His suffering, and He spoke about His resurrection. ఆ ద్రోహం గురించి మాత్రమే మాట్లాడలేదు ఆయన ఎదుర్కోబోయే గాయాలు, ఇబ్బందుల గురించి మాట్లాడాడు. ఆ తర్వాత పునరుద్ధరణ గురించి కూడా ఆయన మాట్లాడాడు. Now on Thursday evening, the Last Supper, గురువారం సాయంత్రం పొందుకున్న ఆఖరి బల్ల, Jesus shared the meal with His disciples, యేసు ప్రభు ఆహారము ఆయన శిష్యులతో పంచుకోవడం అనేది జరిగింది. instituting the Lord's sacrament of communion and revealing that He would be betrayed by the one among them. బల్లారాధన గురించి మాట్లాడి ఆయన భోజించేటప్పుడు నన్ను గుర్తు చేసుకోండి అని చెప్పి, మీలో ఒకడు నన్ను ద్రోహం చేయబోతున్నాడు నాకు అని చెప్పాడు. This actually was a moment of sorrow for Him. ఇది నిజానికి ఆయనకు ఎంత బాధాకరమైన విషయం. But He prepared the disciples for what is going to come. కానీ శిష్యులను ఏమి రాబోతుందో దానికి సిద్ధపరిచాడు. Today, Jesus is preparing you for the days to come. యేసు ప్రభు ఈ రోజు రానే ఉన్న రోజుల కోసం మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. Tell your neighbor, Jesus is preparing you. మీ పొరుగు వారికి చెప్పండి, యేసు ప్రభు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. Amen? ఆమేన్. Hallelujah. Today also, when you look at the situation around us and you get a glimpse of how people want to turn it into a political thing, the scenario that is going on around us, they want to make it a political issue, but Jesus was not for all that. ఈ రోజు కూడా మన చుట్టూ మనం చూస్తున్న విషయాలు కావచ్చు, రాజకీయ అంశంగా దీన్ని మార్చడానికైన ప్రయత్నం ఎంతో జరుగుతుంది. కానీ యేసు ప్రభు అలాంటి వాటిని ప్రోత్సహించేవాడు కాదు. Then Jesus moves further from the Lord's Supper, the Last Supper, to the Garden of Gethsemane. అయితే అప్పగించబడే రాత్రి ముందు తిన్న ఆహారం దగ్గర యేసు ప్రభు ప్రార్థన తర్వాత ఈ ప్రణాళికలో ముందుకు వెళ్తూ, The sorrow is welling up. It is growing. It is becoming more and more that the flesh is unable to hold it.
ఆయనలో ఉన్న బాధ, ఉద్రిక్తత, ఇంకా ఈ దుఃఖము ఎక్కువగా ఎదుగుతూనే ఉంది, ఆయన తట్టుకోలేనంతగా. because he was experiencing a very deep anguish in him. ఎందుకంటే లోతుగా ఆయన చాలా దుఃఖము, భావోద్వేగాలను ఎదుర్కొంటూ ఉన్నాడు. Immense suffering he was about to endure. ఎంతో తీవ్రమైన బాధను, వేదనను ఆయన ఎదుర్కోబోతున్నాడు అని తెలుసు ఆయనకి. But this shows us in humanity, Jesus surrendered himself to the will of the Father. కానీ ఇక్కడ మనకు చూడగలము, మనకు తెలిసిన విషయం ఇది. His యేసు ప్రభు submission. దేవుడి యొక్క చిత్తం కొరకు తనను తాను అర్పించుకున్నాడు. His submission in the will of God. దేవుడి యొక్క చిత్తానుసారంగా ఆయన లోబడి సమర్పించుకొనుట. We pray, no, not my will, Lord, your will be done. ప్రార్థిస్తాం కదా, నా చిత్తం కాదు దేవా, నీ చిత్తం జరుగును గాక అని. Yes, many of us pray that. So when we face suffering, when we face a challenge, when we face a trial, that means God is strengthening you, is preparing you for something greater. అయితే అలాంటి బాధను, ఒకవేళ సవాలును, ఇబ్బందిని కానీ మనం ఎదుర్కొంటున్నామంటే దేవుడు ఒక ఉన్నత కార్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నట్లే. Don't think this is the end. ఇదే అంతం అని అనుకోకండి. This suffering or this affliction of sickness that has come to me, over, my life is over. ఇలాంటి తీవ్రమైన బాధ, ఇంతటి వేదన నేను ఎదుర్కొన్నానా, అయిపోయింది ఇంకా నా జీవితం. Jesus didn't bear it on his body for us to see as a lost ones, or for us to, you're a part of the kingdom of God. You need to understand how the kingdom of heaven operates. యేసు ప్రభు ఆయన శరీరం పైన పొందుకున్న గాయాలు మనం అలాంటి ఆలోచనలో ఉండాలని కాదు, దేవుడి యొక్క రాజ్యం ఎలా పనిచేస్తుంది, దేవుడి యొక్క చిత్తం ఏంటి అని మనం గ్రహించగలగాలి. Pray through your challenge for you to get an understanding. మీ యొక్క సవాళ్ళ గుండా ప్రార్థించండి, దాన్ని What జయించండి. is it, Lord, you want to speak to me? దేవా, ఏం మాట్లాడాలనుకుంటున్నావు నా ఈ పరిస్థితిలో? You hear it from the Lord. దేవుడి నుంచే వినండి. Amen. ఆమేన్. My sheep hear my voice. John chapter 10 verse 27 says. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా, నా గొర్రెపిల్ల నా స్వరం నువ్వు వినును అని. పాస్టర్ గారు, మీరు మా గురించి ప్రార్థన చేయండి. Dear pastor, please pray for us. We'll all pray. We, the prayer warriors, pray for you. But you need to hear it first hand from the Lord. మేము అందరం ప్రార్థిస్తాము, ప్రార్థనా యోధులు కూడా మీకోసం ప్రార్థిస్తారు, కానీ మీరు మొదటిగా దేవుడి స్వరాన్ని వినగలగాలి. There are certain things where very clearly it is written in the Bible for us to fulfill those things. Those are some commandments the Lord has given, commands He has given to us which cannot be denied. ప్రభువా, దీంట్లో మీ చిత్తం ఏముందని మనం అడిగేది అవసరమే లేదు. ఎన్నో విషయాలు దేవుడు తన వాక్యం ద్వారా సూటిగా మనతో మాట్లాడి ఆజ్ఞగా చెప్పి ఉన్నాడు. దాంట్లో మళ్ళీ మనం ఆజ్ఞ, మీ చిత్తం ఏంటి, లార్డ్ వాట్ ఇస్ యువర్ విల్, వి నీడ్ నాట్ ఆస్క్. ఏది ఆయన చేయమని చెప్పారు అది చేసి తీర్చాలి. వాట్ ఎవర్ గాడ్ హస్ ఆర్డైన్డ్ us to do, we are supposed to do it. If it is there in the word of God, it has to be in my life. వాక్యంలో కానీ అది ఉన్నట్లయితే నా జీవితంలో అది ఉండాల్సిందే. If healing is there in the word of God, healing is a part of my life. స్వస్థత కానీ వాక్యంలో ఉంది అంటే నా జీవితంలో స్వస్థత ఉన్నట్టు. Yes, we believe it, right? Why to అవునా, take only విశ్వసిస్తాం preferred scriptures, only healing, only deliverance? కానీ సువార్త పంచుకుటకు భయం వేస్తుంది ప్రభు. ఎందుచేత ఎంచుకునే వాక్యాలు, ఆశీర్వాదాలు, స్వస్థత గురించి మాత్రమే మాట్లాడతాం, మరి సువార్త ప్రకటించాలి అంటే ముందు అడుగు వేయడం ఎందుకు So లేదు? that's what I'm talking about. When you move ahead in the face of challenge, when you go ahead and you don't stop yourself or be afraid of something, because fear is the opposite of faith. When you stand in the mighty name of Jesus, the Spirit of God will give you the courage to open your mouth and bring forth the word of God. అందుచేత మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను నేను. స్వస్థత, అద్భుత కార్యాలు మాత్రమే కాదు, సువార్త ప్రకటించడం కూడా మన యొక్క బాధ్యతే. సువార్తను ప్రకటించడానికి వెనకడుగు వేయడానికి వీల్లేదు, ప్రకటించగలగాలి. You tell the enemy, I'm not afraid of you. అపవాదికి బిగ్గరగా చెప్పండి, నేను నిన్ను చూసి భయపడట్లేదు అని. You tell the human beings, I'm not afraid of you. మనుషులకు కూడా చెప్పండి, నేను భయపడట్లేదు, నేను చూసి I am only afraid of Jehovah God. కేవలం యెహోవా దేవుడికి మాత్రమే నేను భయపడుతున్నానని. I will stand for the glory of God. దేవుడి మహిమార్థమై నేను నిలబడతానని. You move in the wisdom of God, in the guidance of His Spirit. దేవుడి యొక్క జ్ఞానంలో మీరు నడవండి, ఆత్మ నడిపింపులో మీరు నడవండి. There are places where Jesus escaped when he was being stoned. యేసు ప్రభు పైన రాళ్లతో గాయపరచడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన తప్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. If the guidance of the Lord is there, such a situation is arised in your life, it's okay to escape. దేవుడి యొక్క చిత్తము ఆ పరిస్థితి అలా ఉంది అంటే మీరు తప్పించుకున్నా పర్వాలేదు. Because your life is precious to the Lord. ఎందుకంటే మీ జీవితం దేవుడికి చాలా He ప్రాముఖ్యమైనది. wants to use us for His glory. ఆయన మహిమార్థమై దాన్ని వాడాలనుకుంటున్నాడు ఆయన. Amen. ఆమేన్. It's very quickly we run to conclusions that this is going to be the end, this is how it's going to be.
wait for the Spirit of God to speak to you, to move through you. ఎంతో తొందరగా ఒక ఆలోచనకు మనము అనేసుకుంటాము, ఇలాగే జరగబోతుంది, ఇదే దేవుడి చిత్తము అని. నిబ్బరంగా వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి దేవుడి యొక్క చిత్తం కోసం. Hallelujah. Hallelujah. Jesus then moves on to his arrest and to his trials, the betrayal done by Judas. ఆయనను బంధించడానికి యోధులు అక్కడ వచ్చి ఆయనను బంధించి తీసుకెళ్ళడానికి ఆయన ఎదురు చూస్తాడు. Jesus was arrested, he was subjected to the mocks and the trials that he had to go through. యేసు ప్రభును స్వాధీనంలో తీసుకొని వారు ఎన్నో గాయాలు, గాయపరచడము, ఇబ్బందులు పెట్టడం జరిగింది By the Jewish leaders and the Roman authorities. అక్కడ ఉన్న యోధుల నాయకులు, అక్కడ ఉన్న వారు సైన్యం అందరూ. Accusations, humiliations began to increase. ఎన్నో ఆయన మీద నిందలు వేయడము, ఆయనను తక్కువ చేసి మాట్లాడడము, And physical abuse. శారీరకంగా కూడా ఆయనను గాయపరచడము. And then comes Good Friday. ఆ తర్వాత శుభ శుక్రవారం We will wait for the Good Friday. శుభ శుక్రవారం కోసం ఎదురు చూద్దాం. Let that day, may the Lord speak to us in a much more deeper manner ఆ రోజు ఇంకా లోతుగా దేవుడు మనతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. and liberate us from all of our bondages. మనకున్న ప్రతి ఒక్క బంధకం నుంచి దేవుడు మనల్ని విడిపించును గాక. Because the Lord wants each and every one of us to be guided by His Spirit. ఎందుకంటే దేవుడు మనలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ఆత్మతో నడిపించాలని కోరుకుంటున్నాడు. Amen. Amen. If, as I spoke to you earlier, you are called to establish the kingdom of heaven here on this earth. Eternity is in your heart. Keep that in your mind always. The eternity, heavenly kingdom is in my heart. ముందుగా నేను చెప్పినట్లుగా పరలోక రాజ్యము నా హృదయంలో ఉంది, నిత్య జీవం నా ద్వారా లోకానికి దొరుకుతుంది అనేటట్టి ఆలోచనను కలిగి ఉండాలి. So do you believe you are going to live forever? మీరు విశ్వసిస్తున్నారా నిరంతరము జీవితంలో బ్రతుకుతారు మీరు అని? Yes. This earthly thing is going to go back to us someday or the other. ఈ శరీరము ఈ లోకానికి చెందింది కాబట్టి ఏదో ఒక రోజు లోకానికి వెళ్ళిపోతుంది. But the more important thing is your soul living in the presence of God. కానీ అతి ముఖ్యమైనది ఏంటి అంటే మీ యొక్క ఆత్మ అది దేవుడి రాజ్యంలో నిత్య జీవం పొందుకోవడము. Amen. Amen. So it's an unimaginable thing that God is going to do through your life. అయితే ఊహించుకోలేని ఒక అద్భుతమైన విషయం ఇది దేవుడు మీ జీవితం ద్వారా చేయబోయేది. Don't think it is over. అయిపోయింది అని అనుకోకండి. It's just the beginning always with Jesus. ఇది ప్రారంభం మాత్రమే. యేసు When ప్రభు Jesus shows up in your life, that's the beginning. యేసు ప్రభు మీ జీవితంలో ప్రకటించబడినట్లయితే అది ఆరంభము. Amen. The scriptures that are associated with Palm Sunday, we find in these 4 Gospels. అయితే మట్టల ఆదివారం గురించిన ప్రవచనాలు ఈ 4 సువార్తలో మనం చూస్తూ ఉన్నాము. Some people have a controversy over it. దీని గురించి చాలా మంది వాదిస్తారు కూడా. They say here it's written like this, here it's written like this. It's controversial. They didn't even write the same thing what the other disciples. అయితే ఇది వివాదాస్పదమైన విషయము. ఇక్కడ ఇలా రాయబడి ఉంది, అక్కడ అలా రాయబడి ఉంది, వేరే శిష్యులు ఇలా చెప్పారు అని. Firstly, I'll give you the references of the 4 Gospels. మొదటిగా ఈ 4 సువార్తల గురించిన విషయాలు నేను చెప్తాను. In Matthew chapter 21 verses 1 to 11. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల దాకా. Mark chapter 11 verses 1 to 11. That's what we read today. మార్క్ సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11 దాకా ఇందాక చదివినది. Luke chapter 19 verses 28 to 40. లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుంచి 40 వచనాల దాకా. John chapter 12 verses 12 to 19. యోహాన్ సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 19 వచనాలు. These are the 4 disciples who were there at the time of the triumphal entry. Everyone experienced and saw from a different perspective, and that's what they put forth in the Gospels. ఈ 4 శిష్యులు యేసు ప్రభు యొక్క యెరూషలేము ప్రాంతములో ప్రవేశం గురించి అక్కడ ఉన్నారు కాబట్టి వారి దృష్టికోణం ప్రకారంగా ఈ 4 అధ్యాయాలు రాయబడి ఉన్నాయి. That's why some of the points would not match. అందుచేతనే కొన్ని ఆలోచన విధానాల ప్రకారంగా అంశాలు చెందకపోవచ్చు. Have you got the point? అర్థమైందా మీకు? When somebody questions you, why are there differences in these 4 Gospels? They did not even write the same verse, same word as it is. There is a difference, but it was a different point of view, different perspective, and all of the disciples have expressed it in these 4 Gospels. ఎందుచేత ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినట్లయితే ఏంటి 4 సువార్తల్లో ఒకే విషయాన్ని చెప్పాల్సినట్లుగా చెప్పబడి లేదు అంటే 4 వారి వారి ఆలోచన విధానంగా దృష్టికోణం ప్రకారంగా వారి మాటలలో రాయబడి ఉంది అని చెప్పారు. But all of these, Jesus was going through to fulfill a prophecy that was written in Zechariah chapter 9 verse 9. కానీ ఇవన్నిట్లో యేసు ప్రభు చెప్పబడిన ఒక ప్రవచనాన్ని పూర్తి చేయడానికి జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా దానికోసమే చేయబడి, which foretold about the coming of the king. రాజు యొక్క రాకడ గురించి ముందుగానే చెప్పబడి ఉన్నట్లుగా. In those days
the Israelites were under bondage. ఆ రోజులలో ఇజ్రాయేలు బంధకంలో ఉన్నారు. So they were really looking for a breakthrough in their life. అయితే ఆ యొక్క రోజులలో ఈ బంధకం నుంచి ఒక విమోచనాన్ని ఎదురు చూస్తూ And ఉన్నారు. when it was foretold that a king is coming, అయితే ఎప్పుడైతే చెప్పారో వారికి ఒక రాజు రానే ఉన్నాడని, they really thought that the liberator is coming now. Somebody is there for us, for the Israelites who can save us. విమోచకుడు రానే ఉన్నాడు మనల్ని కాపాడడానికి అని ఇజ్రాయేలు అనుకోవడం So it జరిగింది. was a fulfillment of a prophecy. అయితే ఒక ప్రవచనం పూర్తి అవ్వడం అనేది మనం చూస్తున్నాం అక్కడ. Let's read Zechariah chapter 9 verse 9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. Shout, O daughter of Jerusalem, behold your king is coming to you. He is just and having salvation, lowly and riding on a donkey, a colt, the foal of a donkey. Shout, O daughter. బిగ్గరగా అరవండి అని Shall we చెప్తున్నాడు. shout Jesus? యేసు ప్రభు అని మనం Can we అరవచ్చు. do that together? Yes, It's sir. okay to shout for యేసు Jesus. కోసం అరవడం మంచిదే. Amen. Amen. We sing Hosanna today. ఈ రోజు హోసానా అని మనం పాడడం The జరిగింది. liberator came. He has liberated us. He broke all of those bondages that were in our hearts in our past life, and all of those curses, those bondages have been broken by the King. మన విమోచకుడు వచ్చి ఉన్నాడు. మనకున్న సమస్త విమోచనాల నుంచి బంధకాల నుంచి మనల్ని విమోచించడానికి వచ్చి ఉన్నారు అని. Hallelujah. This shows that He has made us righteous. He has made us victorious. ఇదే తెలుస్తుంది మనల్ని ఆయన విజయవంతులుగా మార్చి ఉన్నాడు. ప్రతి విషయంలో ఆధిపత్యాన్ని ఇచ్చి ఉన్నాడు. Righteous to have right standing with God, and victorious over sin. నీతిగా మార్చి దేవుడి దృష్టిలో నీతిమంతులుగా మనం నిలిచేటట్లుగా, పాపము నుంచి విమోచనం ఇచ్చేటట్లుగా. That's why the church is called to sin no more. అందుచేతనే ఇంకా చాలు అని సంఘం చెప్పబడి ఉంది. I don't want to sin. That becomes the desire of every believer, of every disciple of the Lord. నాకు ఇంకా పాపం చేయాలని లేదు, ఇంకా పాపం నేను చేయడం ఆపేస్తున్నాను అని చెప్పేటట్లుగా ప్రతి శిష్యుడు విశ్వాసి No చెప్పేటట్లుగా, matter what it costs, I will do what Jesus ఆ says. దానికి ఎలాంటి మూల్యం చెల్లించాలన్నా నేను చేయగలను అని యేసు That ప్రభు చెప్తున్నాడు. boldness comes through His Spirit. అటువంటి గాంభీర్యత దేవుడి యొక్క ఆత్మ ద్వారానే పొందుకుంటాం. Amen. Amen. That's how we keep receiving victory after victory. అందుచేతనే విజయం తర్వాత విజయాన్ని పొందుకుంటూ ఉంటాం. It might look sometimes we have lost something on this earth, in the earthly realm, కొన్నిసార్లు ఈ లోకంలో లోకరీత్యాగా ఏదో కోల్పోయామని అనిపించినప్పటికీ, but you remember, your loss is a gain always in heaven. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ నష్టపోయారు అంటే పరలోకంలో అది మీకు లాభమే. There is nothing that you will lose. మీరు కోల్పోవడానికి ఏది లేదు అక్కడ. Everything you will get to see, some people might get to see on this earth, but otherwise you will get to see it in heaven as well. ప్రతిదీ మీరు పొందుకుంటారు. కొంతమందికి ఈ లోకంలో కావచ్చు, లేదా కొంతమందికి పరలోకంలో కావచ్చు. So always look forward to that destiny. If you think you've lost something over here, don't worry about it. You're going to gain it anyways. అందుచేతనే మీ లక్ష్యం వైపు దృష్టిని ఉంచండి. ఇక్కడ కానీ ఏదైనా కోల్పోయారు అని మీకు అనిపించినట్లయితే అక్కడ పొందుకుంటారని ధైర్యం కలిగి ఉండండి. Because you know the king whom you are serving. ఎందుకంటే ఏ రాజుకు మీరు సేవ చేస్తున్నారో మీకు తెలుసు. He has already given that victory over to you. ఆ విజయాన్ని మీకు సొంతంగా ఆయన చేసిన వాడు. Amen. Amen. If you received it in your heart, say amen. మీరు హృదయంలో అది పొందుకున్నారంటే ఆమేన్ చెప్పండి. Hallelujah. That's why we rejoice. అందుచేతే మనం సంతోషిస్తాం. That's why the disciples rejoiced even in the face of suffering. అందుచేతే శిష్యులు కూడా అలాంటి తీవ్రమైన బాధలో కూడా ఆనందం పొందుకున్నారు. Hallelujah. So rejoicing is a part of our spiritual journey. అయితే నిత్యము ఆనందంగా ఉండడము మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక భాగమే. Again I say rejoice. మళ్ళీ చెప్తున్నాను, నేను సంతోషించుడి అని. Why did St. Paul have to say it twice? ఎందుకు అపొస్తలుడైన పౌలు రెండు సార్లు చెప్పాల్సి He వచ్చింది? faced tremendous suffering. చాలా తీవ్రమైన బాధను ఆయన ఎదుర్కొన్నాడు. Hallelujah. And yet he rejoiced in the Lord. అయినప్పటికీ దేవుడిలో ఆయన సంతోషించాడు. Paul and Silas, we Paul. remember the story? పౌలు మరియు సైరస్ ఒక కథ కూడా మీకు తెలిసే ఉంటుంది. They were bonded, they were enslaved. Those shackles were really not just like chains, there'll be brackets that will be interlocked. సంకెళ్ళతో కట్టబడ్డం కాదు, గుచ్చుకునేటట్లుగా వారి చర్మంలోకి చొచ్చుకుపోయేటట్లుగా వారు కట్టబడి ఉన్నప్పటికీ, Hands could not be raised, maybe. చేతులు ఎత్తలేని పరిస్థితి ఏమో వారిది. Maybe they were weak at that point of moment in the Chala physical.
శారీరకంగా చాలా బలహీనమైన పరిస్థితిలో ఉన్నారేమో ఆ రోజు, but they sang unto the Lord. అయినప్పటికీ దేవుడికి స్తుతిగానం Those praises were heard around. ఆ స్తుతి ఆయన విన్నాడు. Amen. ఆమేన్. That is how you win your battle. ఆ తీరుగానే మీరు యుద్ధాలను జయిస్తారు. Your praise will drive you to your victory. మీరు చేసే స్తుతిగానము మీ విజయం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. The second thing that we see in the life of Jesus is the symbol of humility. రెండో విషయం మనము యేసుప్రభు జీవితంలో చూసేది తగ్గింపు తత్వం. The donkey, as we heard at the start of the service, represents peace. ఆ గాడిద గురించి మనం మొదటిగా విన్నట్లుగా శాంతికైన ఒక సూచనగా. Donkey is a humble animal unless and until you tease it or provoke it. గాడిదను రెచ్చగొట్టి మీరేమైనా ఇబ్బంది పెడితే తప్ప అది చాలా వినయం కలిగిన జంతువు అనే చెప్పాలి. Otherwise, one kick from the donkey is more than enough. లేదా గాడిద ఒక తన్ను తన్నిందంటే చాలు. But the Lord wanted it an unused donkey. కానీ దేవుడు అలాంటి గాడిద తన్నే గాడిద కాదు కావాల్సింది. Today, we can become a donkey for the Lord. ఈ రోజు మనం దేవుడి కోసం ఒక గాడిదగా మారవచ్చు. Today, the Lord is looking at the humble. దేవుడు ఈ రోజు ఆ వినయం కలిగిన వారి వైపు చూస్తూ ఉన్నాడు. The Lord's eyes are on the humble. దేవుడి మనస్సు ఆ వినయం కలిగిన వారి పైన ఉంది. Jesus showed the world that he can use a donkey to establish his kingdom. దేవుడు చెప్పాలనుకున్న సూచన ఒక గాడిద ద్వారా కూడా ఆయన రాజ్యాన్ని విస్తరింప చేయగలడని. The donkey did not know that it is going to be a part of the prophecy that is going to be fulfilled. గాడిద కూడా తెలియదు ఆ ప్రవచనంలో అది కూడా ఒక భాగమని. You and I may not be knowing that Jesus is using you to fulfill a part of his prophecy. మీకు నాకు తెలియకపోవచ్చు ఈ రోజు ఆయన యొక్క ప్రవచనం కోసం మనము వాడబడతామని. Because we don't grasp that grand picture of the Lord God Almighty that he has put in place, and he's using so many people around the world to fulfill his word on this earth. ఎందుకంటే దేవుడి యొక్క ఉన్నతమైన ఆలోచన మనకు అర్థం కాకపోవచ్చు, మన ద్వారా అనేకులు మన చుట్టూ ఉన్న వారిని రక్షించడానికి మనల్నే వాడబోతున్నాడని. Now we need to remember that his kingdom is not a political kingdom or that has military power. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఆయనది రాజకీయ సంబంధితమైన సైన్యం కాదు, లేదా యుద్ధంలో పోరాడి ఏదో చేసే సైన్యం కాదు, కానీ Or has domination on this world. లోకం పైన ఆధిపత్యం పొందుకోవాలనే గర్వం. But it's the one of love, service, and spiritual redemption. ఆయన యొక్క ప్రేమ, సేవాభావం మరియు ఆధ్యాత్మిక విడుదల గురించినది. That's why your war, my war, is not against flesh and blood, but it is against the principalities and the powers of darkness. అందుచేతనే మీ యొక్క పోరాటం, నా యొక్క పోరాటము శరీరము, మాంసము, రక్తంతో సంబంధించింది కాదు, కానీ ఆత్మకు, ఆధ్యాత్మికమైన విడుదలకు. That's exactly what Jesus was trying to put across. ఆ ఒక్క విషయాన్ని యేసు ప్రభు మనతో చెప్పాలనుకున్నాడు. Words are the words of spirit. మాటలు ఆత్మకు సంబంధించిన మాటలు. If you can have a glimpse of how the spiritual realm operates, you will begin to pray in the spirit, you will begin to operate in the spirit. ఆధ్యాత్మిక విడుదల, ఆధ్యాత్మికత్వము ఎలాగైతే పనిచేస్తుందని మనకు అర్థమవుతుందో ఆత్మలో మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తాము. Jesus saw in the spirit how he is going to have a triumphant victory over death as well. యేసు ప్రభు తన ఆత్మలో చూడగలిగాడు ఎలా మరణం పైన తను విజయాన్ని పొందుకుంటాడని. Today, do you look at yourself on the other side of the river, that you are triumphant over death, you are going to be an overcomer over death, and you're going to be a part of that eternal kingdom? ఈ రోజు ఆ మరణపు నదిని దాటి మీరు వెళ్ళగలరు, ఆ నిత్య జీవము, దేవుడి యొక్క చిత్తము మనం పొందుకోగలము అని మనం ఆధ్యాత్మికంగా There might be చూడగలుగుతాము. so many distractions around us. మన చుట్టూ మన దృష్టి మళ్లించడానికి ఎన్నో ఉండొచ్చు. Many issues going on around us. ఎన్నో సమస్యలు మన చుట్టూ జరుగుతూ A ఉండొచ్చు. lot of pressure you might be going through. ఎంతో తీవ్రమైన ఒత్తిడి మీరు Because ఎదుర్కొంటూ narrow ఉండొచ్చు. is the way that leads to heaven. ఎందుకంటే నిత్య జీవానికి పరలోకానికి వెళ్ళే దారి Jesus- చాలా ఇరుగ్గా ఉంటుంది. Jesus walked that narrow way ఆ ఇరుకైన మార్గంలో యేసు ప్రభు ప్రయాణం under చేసి ఉన్నాడు. tremendous pressure, తీవ్రమైన ఒత్తిడి మధ్యలో, but he knew his purpose. కానీ ఆయన యొక్క ప్రయోజనం ఏంటి అని ఆయనకు He తెలుసు. had a mission. ఆయన యొక్క లక్ష్యం కలిగి ఉన్నాడు. I'm going to make it through death and I'm going to make it to the other side. మరణం గుండా నేను దాటి వెళ్ళి ఆ తదుపరిగా నా గమ్యాన్ని చేరుతాను. So he went ahead of you.
కాబట్టి ఆయన మనకంటే ముందే to వెళ్ళాడు, prepare a place for you. మన కోసం ఒక స్థలాన్ని That సిద్ధపరచడం. place is prepared for you. ఆ స్థలం మన కోసమే Do సిద్ధపరచు. you look forward to such a place? అలాంటి స్థలం కోసం మీరు ఎదురు చూస్తున్నారా? If you look forward to such a place, you will walk accordingly with that authority on the face of this earth. అలాంటి స్థలం వైపు మీరు ఎదురు చూస్తున్నట్లయితే అధికారంతో మార్గంలో దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారంగా He మీరు has నడుస్తారు. provided you everything that is needed for this life. ఈ జీవితానికి అవసరమైన ప్రతిదీ ఆయన సమకూర్చి ఉన్నవాడు. Don't try to just barely make it to heaven. Make it in a victorious way. ఏదో వెళ్ళామా పరలోకానికి అన్నట్టు కాకుండా విజయశీలులుగా మనం వెళ్ళేటట్లుగా ఉండాలి. Do something that leaves a legacy behind. ఒక వారసత్వాన్ని వదిలేటట్టుగా ఏదైనా చేయండి. Legacy for the kingdom of heaven. దేవుడి యొక్క రాజ్యము నిత్య జీవం కోసమైన వారసత్వము. Whatever you do, you should be unshakable in the Lord మీరు first. ఏది చేసినప్పటికీ దేవుడిలో మీరు స్థిరంగా కదల్చలేని వారిగా Your ఉండాలి. relationship with Him should burn. దేవుడితో మీకున్న సంబంధము అగ్ని వలె ఉండాలి. Jesus loves you very zealously, చాలా తీవ్రంగా మిమ్మల్ని ప్రేమించేవాడు ఆయన. very passionately. చాలా ఇష్టమైనకి. Passion is something that is very deep. చాలా లోతైన ప్రేమ మాటలలో It's a చెప్పలేనంతగా. strong emotion అదొక బలమైన భావోద్వేగం. that displays the love of God. ఆ దేవుడి యొక్క ప్రేమ మన పైన చూపించేటట్లు. Amen. Amen. And He had a way to connect to people. జనాలతో ఆయన యొక్క సంబంధము ఏర్పరిచేటట్లుగా. Jesus always connected with people. దేవుడు ప్రతిసారి మనుషులతో సంభాషించేవాడు. Many of us, I think, love to connect with people. మనుషులతో మనం సంభాషణలో ఆలోచించి ఒక మాట అనుకోవాలనుకుంటాం. We got to be a people person if you're not. మనుషులతో ప్రేమగా వ్యవహరించడం తెలియాలి మనకు. ఒకవేళ Amen. లేదన్నట్లయితే. Because we call to cause an impact on this earth, that means upon people's lives. ఈ లోకం పైన మనం ఏదో ప్రభావం చేయాలి అన్నట్లయితే అది దాని అర్థం మనుషుల జీవితం పైనే కదా. So you got to be a people's person. కాబట్టి మనుషుల కోసం మీరు ఉండే మనిషిగా ఉండాలి. Jesus came and met you. యేసు ప్రభు మిమ్మల్ని వచ్చి కలిశాడా? Yes. అవునా? He is a people's person. ఆయన మనుషుల కోసం ఉన్నవాడు. Same with us. అదే తీరుగా మనము ఉండాలి. Amen. Amen. You and I carry the love of God. మీరు నేను దేవుడి యొక్క ప్రేమను తీసుకెళ్లే వారమే. Spread this love around. ఈ ప్రేమను ఇతరులతో It's పంచిపెట్టే the love of God. Nobody can resist it. దేవుడి యొక్క ప్రేమను ఎవరు తట్టుకోలేరు. The Bible says that His love never fails. ఆయన యొక్క ప్రేమ ఎప్పుడు నశించిపోదు అని బైబిల్ చెప్తుంది. So no matter whether they hate you or what they have their own problems. Don't worry about their problem too much. Too many people go into too many details of other problems, but you need to know that you need to share the love of God in the midst of this. దేవుడి యొక్క ప్రేమను ప్రకటించే వారిగా ఉండాలి మీరు. ఇబ్బందులు అందరికీ ఉంటాయి. వారి ఇబ్బంది ఏంటి అని లోతుగా మీరు చూడాల్సింది లేదు, కానీ దేవుడి యొక్క ప్రేమను ప్రకటించగలగాలి. Sometimes knowing others' opinions, sometimes knowing other people's problems may cause you to back off in your love with God and to share the love of God with others. కొన్నిసార్లు ఇతరుల సమస్య ఏంటి, వారి జీవితంలో ఏం జరుగుతుంది వ్యక్తిగతంగా చూడడం వల్ల దేవుడి యొక్క ప్రేమను చూపించడానికి మిమ్మల్ని మీరు వెనకడుగు వేసేటట్లుగా ఉంటుందేమో. Mission oriented. లక్ష్య సాధన పైన గురి. What is your mission? మీ యొక్క లక్ష్యం ఏమిటి? Where do you want to go? ఎక్కడ మీరు Where వెళ్ళాలనుకుంటున్నారు? do you want to take your soul and go? మీ ఆత్మను ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటున్నారు? This knowledge the Lord is giving to us ఈ today. యొక్క జ్ఞానము దేవుడు మనకి ఈ రోజు ఇస్తున్నాడు. Amen. ఆమేన్. Now, you might say, all this is fine, Pastor, but how can I apply these lessons from Palm Sunday to my life? ఇదంతా బాగానే ఉంది పాస్టర్ గారు, మరి అయితే ఈ మట్టల ఆదివారం నుంచి నేను నేర్చుకున్న విషయాలు నా జీవితంలో ఎలా వర్తించవచ్చు? The first thing you need to do is practice humility. మొదటిగా మనం చేయగలిగింది వినయంతో ప్రవర్తించడము. Say it out loud. Practice humility. వినయముగా ప్రవర్తించగలగడము. Amen. ఆమేన్. Hallelujah. Jesus entered Jerusalem on a donkey, యెరూషలేం ప్రాంతంలో ఆయన గాడిద పైన ప్రవేశించాడు. symbol of humility and peace. ఆ వినయము మరియు శాంతికి సంబంధించిన విషయము. In your daily life, embrace humility in your actions and interactions, valuing others and serving others selflessly. మీ ప్రతిదిన జీవితంలో ఒక వినయం కలిగినట్లుగా మీ ప్రవర్తనలో క్రియలో ఇతరులకు గౌరవం ఇచ్చేటట్లుగా సేవాభావం కలిగి మీరు ఉండాలి. I do this, I get this. నేను I ఇది get this, I will do this. Give and take policy? No. నేను ఇది చేస్తాను, నాకు ఇది రావాలి, ఇది వస్తుందంటే నేను ఇది చేస్తాను, ఇది ఇచ్చుకో ఇది తీసుకో అనేటట్లుగా కాదు. Jesus' policy, only give.
యేసు ప్రభు యొక్క సిద్ధాంతము ఇవ్వడం మాత్రమే. So, what can I give for the kingdom of heaven? అయితే పరలోకపు రాజ్యం కోసం నేనేమి ఇవ్వగలను? What can I do for the kingdom of heaven? పరలోకపు రాజ్యం కోసం నేనేం చేయగలను? Without expecting anything from anyone. ఎవరి నుంచి ఏది కోరుకోకుండా Only from the Lord you expect. దేవుని నుంచి మాత్రమే మనం అది He will not disappoint you. ఆయన మిమ్మల్ని There are బాధపడతారు. some spiritual blessings that you might get in your life, may not be seen with this carnal eyes, but you will experience the presence of God. Maybe you will experience the blessedness and the relationship with the Spirit of God. మీ జీవితంలో పొందుకునే విషయాలు కళ్ళకు నేత్రాలకు కనిపించకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు దేవుడి యొక్క చిత్తం ప్రకారంగా మీ గురించి ఆయన చేసినవి ఉండొచ్చు. So the first point is మొదటి అంశం ఏంటైతే practice humility. వినయంతో వ్యవహరించడము. Second is stay true to your purpose. మీ యొక్క ప్రయోజకత్వం పైన నిజాయితీ కలిగి ఉండండి. Despite of the crowd's cheers, Jesus remained focused on his mission, knowing what lies ahead. జనాలు అంతగా పొగుడుతూ గొప్పగా హెచ్చిస్తున్నప్పటికీ ఆయన యొక్క ఆలోచన ఏంటి, కురి ఏంటి, లక్ష్యం ఏంటని ఆయన సిద్ధంగా ఉన్నాడు. You need to cultivate a lifestyle of prayer to receive inner peace. మీరు మీ జీవితంలో ప్రార్థన అనే ఒక అంశము మీ జీవన శైలిలో ఒక విషయం అయిపోవాలి. దానివల్ల మీరు శాంతిని పొందుకోవాలి. Where do you get your peace from? ఎక్కడి నుంచి శాంతిని పొందుకుంటారు మీరు? The Prince of Peace. ఆ శాంత దూత అయిన రాజు, శాంతికైన రాజు దగ్గర నుంచే. Hallelujah. If you notice his actions also, the animal that he chose, everything about peace. ఆ సమాధానకర్త నుంచే మనం చూసుకొని తెచ్చుకోగలము. Because he is the Prince of Peace. ఎందుకంటే ఆయనే సమాధానం. So when you spend time in meditation, meditating on the word of God, spending time in prayer, in worship, you will receive that inner peace కాబట్టి first. ఎప్పుడైతే ధ్యానంలో మనం సమయాన్ని గడుపుతామో ఆ లోపల ఉండాల్సిన మనశ్శాంతిని మనం పొందుకుంటాము. Jesus was in turmoil, in pressure, as I shared with you earlier, but he was at peace within. యేసు ప్రభు దుఃఖంలో బాధలో ఆయన ఉన్నప్పటికీ ముందుగా నేను చెప్పినట్లుగా ఆయన లోపల నుంచి శాంతంగా ఉన్నాడు. For whom did he suffer like that? ఎవరి కోసం అలాంటి దుఃఖాన్ని For ఎదుర్కొన్నాడు? మరి? your peace, for my peace. మన శాంతి కోసం. And sometimes we are not able to enjoy that peace. అలాంటి శాంతిని గాని మనం For what you అనుభవించలేకపోతే should suffer all this? ఎందుచేత మరి ఆయన అంతగా ఇబ్బంది Keep it aside, all of that. First get along with Jesus. మీకున్న సమస్యలన్నిటిని పక్కన పెట్టి ముందుగా యేసు ప్రభుతో ఏక మనసును పొందండి. Amen. Amen. So reflect upon the truths that are revealed in the Word of God. దేవుడి యొక్క వాక్యంలో చెప్పబడిన సత్యాల గురించి దృష్టి నుంచండి. Because in this life, in this journey of life that we are living, it is very uncertain life that we live. మనం బ్రతుకుతున్న జీవితం చాలా అసహజమైనది. Uncertainties every time, roller coaster, high, low, don't know where to go. ఏం జరుగుతుంది ఒక నిశ్చింతగా ఈ చింత లేకుండా మనం ఉంటాం అనేటట్లుగా లేదు. ఏం జరుగుతుందో తర్వాత ఎవరికి తెలియదు. But you and I know where to go. కానీ మీకు నాకు తెలుసు ఎక్కడ వెళ్ళాలని. Amen. We go to Jesus, our Savior. మన రక్షకుడైన యేసు ప్రభు దగ్గరికే వెళ్తాము. Celebrate gratitude and joy. అయితే కృతజ్ఞత కలిగి ఆనందపడండి. Jesus' peace came from within. It is actually celebrating gratitude and joy. I didn't put it properly. So the third point is celebrate gratitude and joy. ఆ నాలుగవ అంశ ఇక్కడ మనము కృతజ్ఞత కలిగి ఆనందంతో ఒక వేడుకలాగా ఉండాలి. Express gratitude always. ఎప్పుడు కృతజ్ఞతను ప్రకటించండి. How do we say it? ఎలా చేస్తాం అది? Say thank you. ధన్యవాదాలు అని చెప్పగలగాలి. Amen. Thank you to the Lord. Thank you for using people around me to shape me and to make me walk in your ways. ధన్యవాదాలు మొదటిగా దేవుడికి చెప్పుకొని చుట్టూ ఉన్న వారిని బట్టి ధన్యవాదాలు చెప్పేటట్లుగా నన్ను సిద్ధపరిచి నన్ను నీ రాజ్యం కొరకై వాడుతున్నందుకు. Yes? అవునా? Is it okay to say thank you for my spouse, thank you for my mom, for my dad, uncle, auntie, brother, sister? నా జీవిత భాగస్వామి, నా కుటుంబ సభ్యులు, నా మామయ్య, మా బాబాయ్ అందరిని బట్టి దేవుడా ధన్యవాదాలు అని చెప్పడం సాధ్యమా? God is using everyone to make you walk in His way. దేవుడు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని వాడి ఆయన యొక్క మార్గంలో మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. Get the bigger picture. ఆ పెద్ద ఆలోచన కలిగి ఉండండి. Amen. Share your joy with others. మీ యొక్క ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి. Arey, what kind of person this is? He is facing so much, but yet a smile on his face. Why is he so joyful? I don't like the joy.
Some people will be like that also. ఏంటి ఈ మనిషి ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ఇంత ఆనందంగా ఉన్నాడేంటి, నవ్వుతూనే ఉన్నాడేంటి, కొంతమంది ఆ నవ్వు కూడా ఓర్వలేరు. I don't want you to laugh. I don't want you to smile. This. మీరు నవ్వడము, బిగ్గరగా ఆనందంగా ఉండడం నాకు ఇష్టం లేదు అన్నట్లుగా That's exactly the enemy wants. అదే అపవాది కోరుకునేది. You shouldn't smile. మీరు నవ్వడానికి You should keep crying all the time. మీరు ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి. ఏడుపు ముఖమే ఉండాలా. యూ షుడ్ బి హావింగ్ అ క్రైయింగ్ ఫేస్. But we continue to smile in Jesus అయినప్పటికీ మనం దేవుళ్ళలో ఆనందిస్తాం. because of the joy that lies ahead. ఎందుకంటే మనకు తదుపరిగా పొందుకోబోయే ఆనందం. Jesus faced Calvary because of the joy that was lying ahead of him. యేసు ప్రభు ఆ సిలువను దాటింది ఆయనకు తెలిసే. He knew his destiny. ఆయనకు తెలుసు ఆయన ఎక్కడ ఆయన చేరుకుంటున్నాడు. గురి తెలుసు ఆయనకి ఎక్కడ వెళ్తారని. హి నోస్ వేర్ హి ఇస్ హెడింగ్. Do you have a goal? మీకు ఆ లక్ష్యం ఉందా? Do you have a mission? మీకంటూ ఒక సాధన ఉందా? Do you have a place prepared for you? మీకోసం ఒక స్థలం సిద్ధపరచబడి ఉందా? Then continue smiling and laughing and rejoicing in Jesus. అయితే ఆనందంగా నవ్వుతూ దేవుళ్ళలో ఆ సంతోషాన్ని పొందుకోండి. Let the enemy cry, let him do what he has to. Don't bother. అయ్యో పాపం ఆయన ఏడుస్తున్నాడు, ఆయనకి వెళ్ళి నేను సహాయం చేస్తా. సాతాను సాయం చేస్తే మళ్ళీ తర్వాత ఆయన బాగా సాయం చేస్తాడు మనకి. అపవాదిని ఏడవనివ్వండి. లెట్ ద సాతాన్ క్రై. డోంట్ ట్రై టు హ్యావ్ మర్సీ ఆన్ హిమ్ అండ్ ట్రై టు హెల్ప్ హిమ్. లేటర్ ఆన్ యూ విల్ బి ఇన్ ట్రబుల్. Need to discern. వివేచన జ్ఞానం. Here, this is what we need. ఇదే కావాల్సి ఉంది. We put our hands in places where it is unwanted. ఎక్కడైతే అవసరం లేదో అక్కడ చేతులు పెట్టి ప్రార్థన చేస్తాం. Amen? ఆమేన్. Hallelujah. The last point, live with compassion. ఆఖరి అంశం ఇతరుల పట్ల ప్రేమతో కలిగి వ్యవహరించడము. The Bible says that Jesus wept over Jerusalem. కరుణ కలిగి వ్యవహరించడము. ఈ బైబిల్ చెప్తా ఉంది He యెరూషలేము had- ప్రాంతం కోసం కన్నీరు కార్చారు ఆయన. He had a very deep compassion for humanity. చాలా మానవత్వం పట్ల కరుణ కలిగిన వ్యక్తి ఆయన. So let this inspire you to take care for others. అయితే ఇది మిమ్మల్ని స్ఫూర్తి చేసి ఇతరుల పట్ల అదే కరుణతో వ్యవహరించేటట్లు. Do you know the generation that we live in, it says, I don't care. మనం బ్రతుకుతున్న వాళ్ళందరూ చెప్పేది నేను ఏది పట్టించుకోను, ఐ డోంట్ కేర్. దాని షార్ట్ ఫామ్ కూడా ఉంటుంది కదా, ఏదో చెప్తారు. ఐడిసి. ఐడిసినా ఐడికేనా? ఐడికే ఐ డోంట్ నో. అచ్చా ఐ డోంట్ నో. తెలియదు నాకు అవసరం లేదు అని. So it's IDC, that's the short form. Anyways, but what I want to say is that is what is the generation that we live in, or people say, hey David, I don't care. ఇప్పుడున్న మన ప్రపంచం అలాగే ఉంది, మన తరం అలాగే ఉంది. జరిగింది పట్టించుకోను. But do you know Jesus cared for you? కానీ మీకు తెలుసా యేసు ప్రభు మీ గురించి పట్టించుకున్నాడు. Then if Jesus cared for you and if you are a child of God, why is it that you don't care? అయితే యేసు ప్రభు గాని మీ పట్ల దయాకరుణను చూపించినట్లయితే మీరు దేవుడి సంతానం అయితే మీరెందుకు అలా లేరు మరి? It becomes all the more mandatory for us to care. కానీ నిజానికి అలా జాలి చూపించడము, కరుణతో కలిగి ఉండడం Without expectations. ఎలాంటి ఒక ఎదురు లేకుండా, Keep your expectations low as much as possible. ఎలాంటి ఎదురు చూపు లేకుండా వీలైనంత తక్కువగా ఆలోచిస్తూ You will be the happiest person on earth. చాలా ఆనందంగా మీరు ఉంటారు. అలాంటి ఎక్స్పెక్టేషన్ కానీ ఎదురు చూపు మీకు లేకుండా ఉంటే. Because they didn't recognize my work. Oh, no problem. I didn't expect that anyways. ఏది ఆశించి కానీ నేను చేయలేదు అంటే నా పనిని వారు గుర్తించలేదా, ఎలాగో నేను ఎదురు చూడలేదు. Do it unto the Lord. Sing praises. Give thanks to the Lord. In harmony you will be with the Lord. You will be in sync with the Lord. You will be thankful to Him. You will continue doing His work without expecting anything. ఎలాంటి ఆశ లేకుండా దేవుడి కోసమే మీరు ఏమైనా పనిని చేసినారంటే అప్పుడు గుర్తింపు కాదు, దేవుడిలో ఆనందము, దేవుడికి స్తుతిగానంలో తృప్తి, దేవుడే నాకేం చేయాలో అది చేస్తాడులే అనేటట్టు మనశ్శాంతి ఉంటుంది. So in your life, embrace humility with actions. అయితే మీ జీవితంలో కూడా అలాంటి ఒక తగ్గింపు తత్వం, వినయాన్ని మీ ప్రవర్తనతో స్వాగతించండి. Serve others selflessly. స్వార్థం లేకుండా ఇతరులకు సేవ చేసేటట్లుగా. Amen? Amen. And let your leadership be marked with compassion. మీ నాయకత్వము కరుణతో కూడిందై ఉండాలి. Amen. Amen. So think of ways that you can demonstrate humility in your family, in your workplace, or in your community. ఆలోచించండి. అయితే మీ జీవితంలో, మీరు మీ కుటుంబంలో, మీరు ఉద్యోగం చేసే ప్రాంతంలో ఈ యొక్క వినయము ఎలా మీరు చూపించగలరు ఇతరుల పట్ల. అరే ఈయన చూస్తున్నారు అందుకే నేను ఇది చేస్తాను. బికాస్ దట్ మ్యాన్ ఇస్ వాచింగ్ మీ, ఐ విల్ బిహేవ్ లైక్ దిస్. You need not do that. Do all of these things. Not at all required. అలాంటి పనులు చేయాల్సిన అవసరం అస్సలు లేదు మీకు. You want to do it for your own satisfaction. మీరు ఏదైనా చేయాలనుకుంటే మీ యొక్క సొంత తృప్తి కోసం చేయండి. It will be
a blessing to you. అది మీకు ఒక ఆశీర్వాదంగా ఉంటుంది. Amen. Amen. Jesus had added power to his purpose. ఆయన దేనికోసం అయితే ప్రయోజనార్థమై ఉన్నాడో దానికి శక్తిని చేకూర్చాడు ఆయన. Amen. Amen. We learned about humility. Now we're going to learn about purpose. తగ్గింపు తత్వం వినయం గురించి మనం మాట్లాడాము, ప్రయోజనకత్వం గురించి We మాట్లాడబోతున్నాం. are the children of purpose. ఒక లక్ష్యం కొరకై చేయబడిన వారు. Purpose related to the kingdom of heaven. దేవుడి యొక్క రాజ్యంకు సంబంధించిన లక్ష్యము. అనుకునే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. So let me see the active saying hallelujah. Praise the Lord. Amen. All of us are active in the house of God today. మనందరం దేవుడి మందిరంలో చురుగ్గా ఉన్నాము. Amen. So there is a power that's operating through you for the purpose of the kingdom of heaven. అయితే మనలో ఒక శక్తి ఉంది, అది దేవుడి రాజ్యంలో ఉండే లక్ష్యం కొరకై పనిచేసేటట్లుగా. Some people have the gifting of singing. When they sing, you feel the Spirit of God. కొంతమందికి ఉండే ఆశీర్వాదము పాటలు పాడటము, వారు పాట పాడుతుండగా దేవుడి యొక్క ఆత్మాభిషేకం మీకు Some people through their acting, some people through their dancing, they present God in their moves. In you know, dancing is there in the Bible. I think I know about it. How about you? కొంతమంది నటన, నాట్యము, దాని ద్వారా దేవుడిని మహిమపరిచేటట్లుగా బైబిల్ గ్రంథంలో నాట్యం గురించి రాయబడి ఉంది. ఎంతమందికి తెలుసు? So through all of the talents that God has given to us, we glorify God. అయితే దేవుడు మనకిచ్చిన సమస్త తలాంతులతో దేవుడికే మనం మహిమ చెల్లించేటట్లుగా ఉండాలి. And our church is a talented church. మన సంఘము తలాంతులు కలిగిన Our సంఘము. church is a powerhouse of God. మన యొక్క సంఘము దేవుడి యొక్క శక్తి నివాసము. You are that powerhouse. మీరే ఆ శక్తి స్థలము. That power does not stop, that power does not get dried up. He will always be working in you. ఆ శక్తి ఆగిపోయేది కాదు, ప్రవాహం చేయంది కాదు, అది ఎప్పుడు మీలో రగులుతూ ఉండేటట్లుగా. He who began a good work in you is the faithful one who will finish it. మీలో మంచి పనిని ప్రారంభించిన వాడు, నమ్మదగిన వాడు, ఖచ్చితంగా నిర్వర్తించువాడు. You remember I asked a question on the day of anniversary, what are the things that God can't do? మిమ్మల్ని నేను ఈ యానివర్సరీ రోజు ఒక ప్రశ్నను అడిగాను, దేవుడు చేయలేని పనులు ఏంటి అని. And one of the options that came was God doesn't sleep. ఒకరి సమాధానం ఏముండింది? నిద్రపోడు, కునుకడు. That means God is at work. దాని అర్థం పని చేయువాడాయన. God is a God of purpose. ఒక ప్రయోజనం, లక్ష్యం కలిగిన దేవుడాయన. Even now He is working in you. ఇప్పుడు కూడా ఆయన మీలో పని చేస్తూనే He is ఉన్నాడు. working in your life. మీ జీవితంలో పని He is చేస్తున్నాడు. making sure everything is orchestrating according to His will and plan. ప్రతిదీ ఆయన యొక్క చిత్తానుసారంగా అమర్చబడి సిద్ధపరిచేటట్లుగా. Even though you might have gone astray, మీరు దారి తప్పిపోయినా, even though you might have shown your back on Jesus, మీరు వెనుతిరిగి యేసు ప్రభు నుంచి ఉన్నా, even though you might have felt I've betrayed the Lord, నేను దేవుడిని మోసం చేశానని మనం even అనుకున్నా, though you might be feeling I didn't do anything till now, ఇప్పటిదాకా నేను ఏది చేయలేదు అనేటట్టి భావంలో give ఉన్నా, that whatever leftover life is there to the Lord. మిగతా ఏదైతే జీవితం ఉందో అది దేవుడికి అప్పచెప్పండి. Give it over to Him. He will make you more and more fruitful. He will multiply you. He knows how to restore back that remaining time. దేవుడికే అది ఇచ్చేసినట్లయితే మిమ్మల్ని ఎంతగా అభివృద్ధి చెందాలి, ఎంతగా స్థిరపరచాలని దేవుడికి తెలుసు. He knows how to recompense. ఎలా దాన్ని ముందు కంటే మంచిగా చేయడమో And తెలుసు. He knows how to take it back from the enemy and give it over to you. అపవాది నుంచి లాక్కొని మీకు తిరిగి ఆ జీవితాన్ని ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు. You don't serve an ordinary God. సామాన్యమైన దేవుడికి సేవ We are చేయకూడదు. ordinary vessels being used by an extraordinary God for an extraordinary purpose. మనము సామాన్యమైన పాత్రలమైనప్పటికీ అసమానమైన దేవుడితో మనం వాడబడుతున్నాం. ఆయన క్రియల కోసం You ఉన్నాము. don't serve a political God. రాజకీయ దేవుడిని కాదు మీరు He ఆరాధించేది. doesn't use politics over you. మీ జీవితం పట్ల రాజకీయాన్ని ప్రయోగం చేసేవాడు His కాదు. thoughts are very clean about you. మీ గురించి ఆయన చాలా పరిశుద్ధంగా His ఆలోచించేవాడు. heart is very clean about you. ఆయన హృదయం మీ కొరకై చాలా శుద్ధంగా And we, ఆలోచిస్తుంది. His bride, need to have the same. ఆయన కోసం అమర్చబడిన కుమార్తె, పెళ్లి కుమార్తెగా మనం ఉన్నట్లయితే మనము అలాగే ఆలోచించగలగాలి. Clean heart, clean hands. శుద్ధమైన మనసు, శుద్ధమైన చేతులు, That is what the Lord అదే desires. దేవుడు కోరుకునేది. Amen. Amen. So I want you to reflect on your purpose and your calling today. అయితే మీ జీవితంలో మీరు దేనికోసమైన ప్రయోజనంతో ఉన్నారు అని మీరు ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను. What is my purpose of living? నా జీవితం యొక్క ఉపయోగం ఏంటి? దేనికోసం బ్రతుకున్నాను? Has Jesus called me? యేసు ప్రభు నన్ను పిలిచాడా? Did you answer the call? ఆ పిలుపుకు మీరు స్పందించారా? If Jesus has called you, you have not answered the call, it's time for you to pick up the call
and walk in his ways. యేసు ప్రభు గాని పిలిచాడు అంటే స్పందించాలి, ఆయన మార్గంలో నడవాల్సిన సమయం ఇది. Are you living intentionally? ఉద్దేశపూర్వకంగానే మీరు బ్రతికున్నారా? Only we say prayer intentions. ప్రార్థనలో ఉండే ఉద్దేశాలు మాత్రమే చెప్తాం మనం. I want to ask you to live intentionally today. మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నాను నేను, ఉద్దేశపూర్వకంగా బ్రతకండి. As we get up in the morning, ఉదయాన్నే మనం లేవగానే what can I do intentionally today for the kingdom of heaven or for God? ఈరోజు ఉద్దేశపూర్వకంగా దేవుడి కోసము, దేవుడి రాజ్యం కోసం నేను ఏం చేయగలను? Can I touch a person's life ఒక వ్యక్తి జీవితాన్ని నేను with ముట్టగలనా? the love of God in some way or the other? దేవుడి యొక్క ప్రేమ ద్వారా ఏదో ఒక రూపంలో. And can I take the kingdom of heaven even further? దేవుడి యొక్క రాజ్య విస్తరణను నేను ముందుకు తీసుకొని వెళ్ళగలను. If you have never done this, put in a little effort and start doing it. ఇప్పటిదాకా మీరు చేయలేదంటే చిన్న ప్రయత్నం చేసి ఇది ప్రారంభించండి. Step by step, you will see Jesus walking with you. అడుగు అడుగులో యేసు ప్రభు మీతో నడవడాన్ని మీరు You will చూస్తారు. find miracles coming your way. మీ జీవితంలో మార్గంలో ఆశ్చర్య కార్యాలు Not రావడం only your way, you will find miracles happening in others' lives. మీ జీవితంలోనే కాదు ఇతరుల జీవితంలో కూడా అద్భుత కార్యాలని మీరు And చూస్తారు. you will see the love of God spreading like never before. దేవుడి యొక్క ప్రేమ మునుపటి కంటే అధికముగా మీరు చూస్తారు. You won't be able to withhold the love. ఆ ప్రేమను మీరు మీలోనే You won't దాచిపెట్టుకోలేరు. be able to withhold that compassion towards humanity. దేవుడి యొక్క కరుణ, మానవత్వం పట్ల కరుణ జాలిని మీరు తట్టుకోలేరు, ఆపలేరు. Amen. ఆమేన్. Finally, today, the Lord's call is for you to worship Him. ఆఖరిగా దేవుడి యొక్క పిలుపు మీరు ఆయనను ఆరాధించాలని. The Lord's call to true worship. నిజమైన ఆరాధనను పిలుస్తున్నాడు ఆయన. సంపూర్ణ ఆత్మతోను, హృదయముతోను, మనస్సుతోను నేను ప్రభుని ఆరాధిస్తాను. విత్ హోల్ హార్ట్, మైండ్ అండ్ స్పిరిట్ వి షుడ్ వర్షిప్ ద లార్డ్. ఇలాంటి ఆరాధికుల్ని ప్రభు కోరుకుంటున్నారు. సచ్ వర్షిపర్స్ గాడ్ నీడ్స్. He is looking to people, his eyes are always fixed on people who worship him in spirit and in truth. జనుల పైన కనులుంచి ఆత్మతోను సత్యముతోను ఆరాధించు వారి పట్ల ఆయన దృష్టి ఉన్నది. Hallelujah. Hallelujah. When we worship, it has to come from the heart, from the depths of our soul. ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో అది మన పూర్తి హృదయ లోతుల నుంచి బయటకు వచ్చేటట్లుగా ఆత్మతో రావాలి. Not because I know the song, నాకు పాట తెలుసు కాబట్టి పాడడం కాదు, because I want to experience the song and the move of God in me. ఆ పాట ద్వారా దేవుడి యొక్క ఆత్మ నడిపింపు నా జీవితంలో నేను చూడాలని. Hallelujah. ఎన్నోసార్లు మన మనస్సు ఇక్కడ ఉంటుంది, హృదయం ఇక్కడ ఉంటుంది, ఇంకా ఆత్మ ఎక్కడ ఉంటుందో. Many times our thoughts, our heart and mind are at different places. Hallelujah. We have to bring them, align them in one and in subjection to the word of God and worship Him. వాటన్నిటిని ఏక మనసుతో దేవుడి వాక్యానుసారంగా లోబడేటట్లుగా ఆరాధించగలగాలి. It is your vertical relationship దేవుడితో ఉన్న నేరుగా ఉన్న సంబంధం అది. and then your horizontal relationship. ఆ తదుపరిగా లోకంలో ఉన్న వారితో మీకున్న సంబంధం అది. Amen. Cultivate authentic worship in your life. దేవుడితో ఆ బలమైన ఆరాధనను మీరు స్థిరపరచగలగాలి. Make your praise and devotion a consistent part of your journey. స్తుతి ఆరాధన, దేవుడితో సమయం గడపడం అనేది మీ జీవితంలో అనుదిన పనిగా చూసుకోండి. Not just a reaction when there is a celebration, and afterwards, ఏదో వేడుకున్నప్పుడు మాత్రమే బలంగా పాడేసి ఆ తర్వాత పాడను అని నిరుత్సాహంతో ఉండేటట్లు కాకుండా. And that's the Lord wants you to be consistent firstly. దేవుడు మీరు స్థిరత్వం కలిగి ఉండాలని కోరుతున్నాడు మొదటిగా. Amen. ఆమేన్. మన అడుగుల్ని కూడా ప్రభు స్థిరపరుస్తారు. The Lord is the one to make our foot also, step also consistent. ఎప్పుడు మనము ఆయనతో స్పందించి మనము నిరంతరంగా ఆయనని ప్రతిరోజు ఆరాధిస్తాము. When we respond to God's calling every day and we pray to praise Him. Amen. He will make your foothold a stronger one and a consistent one. అప్పుడు మీ అడుగులను ఆయన బలంగా చేసి స్థిరముగా చేసేవాడు. Imagine when your feet find strength, it will climb over slopes, it will climb over terrains. You will have enough strength to overcome the challenges of life. ఊహించుకోండి, మీ పాదాలకు కానీ ఆ బలం మీరు పొందుకున్నట్లయితే అడుగడుగున స్థిరత్వాన్ని పొంది ఎటువంటి కొండ ఎత్తైన ప్రదేశాలనైనా మీరు ఎక్కగలరు. Amen. Amen. Because the Lord looks at you as a warrior. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఒక యోధుడు వలె చూస్తున్నాడు. So with sincerity, with joy, no matter what trials we face, we worship our King today. కాబట్టి ఎన్ని శోధనలు ఉన్నా, మన చుట్టూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా బలముగా దేవుడిని ఆరాధిద్దాం. Shout Hosanna. హోసానా అని బిగ్గరగా అరవండి.
1 and a 2 and a 3. Hosanna. Amen. Amen. Your king comes to you. మీ రాజు మీ దగ్గరకే వస్తున్నాడు. Amen. He's coming back again. తిరిగి రానే ఉన్నాడు ఆయన. He's coming to take you home. మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. That's the best place that you and I can ever be. అదే ఒక శ్రేష్టమైన స్థలం మీరు నేను Away from all of these problems. అన్ని సమస్యలకు దూరంగా, Away from weeping and crying and all of this pain. రోదన ఏడుపు నుంచి ఈ నొప్పి నుంచి దూరంగా, Away from this earthly desires. ఈ లోకంలో ఉన్న అన్ని వాంఛలకు మించి Only living in the love of God and the presence of God. దేవుడి ప్రేమలో దేవుడి సన్నిధిలో మాత్రమే సజీవులుగా ఉండేటట్లు, Seeing all the saints and the angels worshiping. దేవుడిని దైవజనులు దైవ దూతలు ఆయనను ఆరాధించడం చూస్తూ You and I are going to that place. మీరు నేను ఆ స్థలంలోకి వెళ్ళబోతున్నాం. Amen. Amen. So today, as we partake in the Holy Communion, and we know in our heart that our King has come to us already. He is a King of humility. He is the one who has chosen a donkey, and He has chosen you and me, a weak vessel maybe we are, but the Lord's Spirit is more than enough to accomplish His will on this earth. అయితే ఈరోజు బల్లారంలో పాల్గొనబోతుండగా దేవుడి యొక్క రాజ్యము, దేవుడు మన కోసం ఎలా వస్తున్నాడు, మనం ఎలా దేవుడి రాజ్యం కోసం సిద్ధపరచబడతాము అనే విషయం గురించి And అవగాహన. remember, His kingdom people are humble. ఆయన రాజ్యంలో ఉండే మనుషులు వినయం కలిగిన వారు అని జ్ఞాపకం ఉంచుకుందాం. Remember that He connects with people all around. జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన చుట్టూ ఉన్న మనుషులతో వ్యవహరించువాడు అని. Amen? Amen. So today, as we approach the Lord's table, let's approach in a new way, a new love, a fresh love for the Lord. అయితే బల్లారథంలో మనం పాల్గొనబోయే ముందు నూతన తీరుగా, నూతనంగా దేవుడి ఆ సంభాషణను, మాటలను పొందుకునేటట్లుగా ఉండి, In a repentant way that would bring healing to you. మనలో పశ్చాత్తాపంతో స్వస్థతను ఆహ్వానించేటట్లు, May you, as you participate in the Lord's table, in the elements, may it bring healing to your soul, healing to your mind, healing in your body. May it happen today in Jesus' name. బల్లారథంలో పాల్గొనబోతుండగా మీ మనస్సులో స్వస్థత, మీ శరీరంలో స్వస్థత, మీ ఆలోచనలో, మీ జీవితంలో స్వస్థత కలగాలని కోరుకుంటూ, You are participating in the flesh and the blood of Jesus. దేవుడి యొక్క శరీరము, దేవుడి యొక్క రక్తంలో మీరు పాలుపంచబోతున్నారు అని తెలుసు. Both are active today. రెండు ఈ రోజుకి చురుగ్గా ఉన్నాయి. They who participate in faith, believing for a healing, if you're believing for a healing today, may that healing happen to you in Jesus' name. ఎవరైతే నమ్మి విశ్వాసంతో బల్లారథంలో పాల్గొంటున్నారో మీరు కోరుకునే స్వస్థత మీకు కలుగును గాక. The Lord's presence is here, దేవుడి యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నది, and He's here to heal you. ఇక్కడ మిమ్మల్ని స్వస్థపరచాలని ఆయన వచ్చి ఉన్నాడు. Amen. Amen. Let us participate in a worthy manner. Let us examine our hearts today and come before the Lord of the cross and worship Him and give Him a heartfelt worship. గౌరవప్రదంగా బల్లారాధనలో పాల్గొని మన పూర్ణ హృదయంతో పశ్చాత్తాపడి ఘనముగా దేవుడికి స్తుతి ఆరాధన ఇచ్చేటట్లుగా మన మనస్సులు మారును గాక. In Jesus' name. యేసుక్రీస్తు పవిత్ర నామమున. Amen. Amen. If you're born again, you've accepted the Lord as your personal